వెళ్ళిపోదాం పబ్లిక్ అని ఖాళీ ఉండే వెళ్ళిపోదామని అనుకున్న వాళ్ళని మంచిగా మాట్లాడుకొని ఒక రూమ్ జీపీ ఆఫీస్ కానీ ఏదైనా హాల్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ అది బెస్ట్ పద్ధతి. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు మేము గ్రూప్ లిస్ట్ కూడా గ్రూప్లో షేర్ చేసినాం. ఒక సెట్ ప్రింట్ తీసుకొని పెట్టుకొని వాళ్ళు రాగానే రకరకాల చూసి అంటే 2000 సార్ల పేరు కాలేదమ్మా లేకుంటే అర్థంలో చూసి ఎప్పటికి ఒకటేసారి అంటే ప్రాబ్లం అయితే ఈజీ అయిపోతుంది. 1-2కి కొద్దిగా మాట్లాడరా 1-2 ఫార్ములాకే కొద్దిగా అటు అవుతాడు. సర్పంచ్ గారు 2005 నలుగురు పెట్టమంటున్నారు సార్. పెట్టేసి టేబుల్ పెట్టేసి చాటి పేపించేస్తాడు. ఒక్కొక్కరు చెప్పచ్చు, ఒక్కొక్కరికి 1000 మంది ఉన్నారు. అందరూ ఫోన్ చేసుకుంటే అడుగుతారు, సదాయిస్తారు. వాళ్ళకేమో మా ప్రెషర్ బాగుంది. ఇప్పుడు ఈ ఫార్మర్ 2002 లేని వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులై రాయాలి, పేరు రాయాలి. 2002లో లేని వాళ్ళకి తల్లిదండ్రుల పేరు రాయాలి, వాళ్ళ సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్, పిఎస్ నెంబర్, ఎస్ నెంబర్ అవి రాసేసి మనం ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ లింక్ ఇచ్చేస్తామంటే మనకు అది అయిపోతుంది. నేను చెప్పాల్సింది ఏంటంటే ఏమంటే మాకైతే దొరకని ఇళ్ళు ఉన్నాయి. ఒకటి ఫామ్లు వస్తలే ఏమన్నా అంటే ఏమంటున్నారు, మాకు టైం ఉన్నది అంటున్నారు. టైం ఉన్నది, మాకు అన్ని వచ్చి ఒకటేసారి పడ్డాయి అనుకో, మాకప్పుడు సైట్ అయిపోతే అందుకోసం మా రిక్వెస్ట్ ఏంటంటే ఉన్నప్పుడే ఎంత తొందరగా అయితే తొందరగా చేసేసుకోవాలి. టైం ఉంటే వాళ్ళకి ఎప్పుడైతే ఫేసబుల్ కాలేదో వాళ్ళ మీద మనం ఫోకస్ చేయొచ్చు. ఎందుకోసం అంటే మన ఉద్దేశం ఏంటంటే మంచి ఓటర్ ఉన్న ఓటర్ పోవద్దు, లేని ఓటర్ ఉండదు, అదే మా ఉద్దేశం. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా తొందరగా ఒక వారం లోపల మాక్సిమం అయిపోతే లేని వాళ్ళ కోసం మనం ప్రయత్నం చేయొచ్చు. అందుకోసం దయచేసి కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి తొందరగా లింక్ ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది. దగ్గర పెట్టినాం మేము. ఇంకా మాకు అంటే ఫస్ట్ అయినా చేసేస్తాం, కానీ ఎలా ఇంకా వచ్చిన కొద్ది కూడా ఇస్తున్నాము. అది కూడా మీకు లిస్ట్ ఇస్తాం, ఎవరెవరు లేరు ఇక్కడ ఏంటంటే ఆ లిస్ట్ మీరు అంటే వెతికి పెడితే బాగుంటుంది. వాళ్ళకి కూడా మేము ఇది చేస్తాము. మళ్ళీ ఒకటి ఏంటంటే ఫామ్స్ మాకు మెయిన్ వస్తారు, బిఆర్ఓలు ఖాళీ ఉన్నారు ఇప్పుడు మాకు. ఎన్ని వస్తాయని మేము ఇప్పుడు ఆన్లైన్ చేసేస్తాం. అది ఇప్పుడు మీరు ఒక చాటింపు ఏదైనా ఇస్తే బాగుంటుంది. రేపటి నుంచి మాకు ఫామ్స్ వస్తే 2 days అదే పని చేపిస్తున్నాం. ఖచ్చితంగా మైక్ పెట్టేసి ఎందుకంటే ఫేస్బుక్ కావాలని వాళ్ళు లింక్ చేస్తాం. ఒక్కడే ఫిల్ చేయమని, ఒక్కడే ఫిల్ చేసి పొద్దున మీకు బేస్ కావాలి కదా, తప్పు పడ్డది లేకుంటే రాలేదు, రిసిప్ట్ లాగా అదేంటంటే కింద బియోలో ఉంటుంది. మేము ఇదే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చిన ఫామ్ లో ఇదే నింపినాము. కింద సంతకం పెట్టి సంతకం మన ఓటర్ కింద బియోలో కూడా ఏం చేస్తారంటే ఇవి 2 ఒకటి ఉన్నాయో చూసుకొని ఓకే ఉన్నాయని సంతకం పెట్టి 2 సంతకం పెట్టి వాళ్ళకి ఇచ్చేసిన కూడా మాకు సీనియర్ అసిస్టెంట్ 9 PS ఉన్నాయి నాకు. నేను 9 PSకి PL సూపర్వైజర్. ఏమో ARP క్యాంప్, MSC ఫారం, జైతాపూర్, జమ్లం, పోచారం, అంబం ఈ గ్రామం ఉన్నాయి. బ్రహ్మపల్లి అయితే ARP క్యాంప్లో కొద్దిగా నింపిన వాళ్ళు లేరు, లేరు. కొద్దిగా బాగా ఇబ్బంది అవుతుంది. బిఎల్ఓస్ అక్కడ ఖాళీ ఉన్నారు. మాకు ఈ సిఇఓ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి బిఎల్ఓస్ నింపద్దు అని, అందుకే వాళ్ళు నింపుతలేరు. ఏదైనా డౌట్స్ ఉంటే మా బిఎల్ఓస్ అక్కడ అవైలబుల్ ఉంటారు. జనాలు వచ్చి అడిగితే చెప్తారు. వాళ్ళది 2002లో ఉంటే పార్ట్ నెంబర్ కానీ, సీరియల్ నెంబర్ కానీ, కాన్స్టిట్యున్సీ నెంబర్ కానీ అది మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకు. నిన్న కూడా నేను కొంతమందికి అక్కడ పాత ఓటర్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేసిన. నేను ఒక 4-5 మెంబర్స్ పెట్టించారు. తర్వాత మళ్ళీ మా బిఎల్ఓలు కూడా అక్కడ ఉండి హెల్ప్ చేస్తున్నారు. అట్లనే మీరు కూడా కొంచెం ఎక్కువ మందిని పెడితే తొందరగా రిజల్ట్ కంప్లీట్. ఇప్పుడు వాళ్ళు అందరూ ఎలక్షన్ పని ఇది మోస్ట్ ప్రియారిటీ ఉన్నది మాకు. అయితే కొంత ఆఫీస్ వర్క్ కూడా చేయండి మీరు. కొన్ని కారోబార్ ఉన్నారు, బిఏలో ఉన్నారు కారోబార్. అయితే మీరు ఆఫీస్ పని కూడా చేయాలని
కొద్దిగా మీరు వాళ్ళకి చెప్పండి ఇది టాప్ ప్రయారిటీ ఉన్నది. ఇదేదో ముందుకు అయిపోతుంది. ఇంపార్టెంట్ కదా ఇది. మాట్లాడడానికి టైం లేదు. ఇప్పుడు చేసుకుంటే తర్వాత ఆఫీస్ కూడా తర్వాత చేసుకోవచ్చు. మా కారుబాయి పొద్దున కూడా చెప్పినా నేను. జీపీ ఆఫీసర్ ఓటర్ లిస్ట్ ప్రకారం దాని డీటెయిల్స్ ఇచ్చింది, ఫోటో, మీరు అడ్రస్, ఆయన పేరు ఆయన అడ్రస్, ఆయన ఫోటో. ఇది రెడీమేడ్. పైన చూడండి బిఎల్ఓ నేమ్, అంటే ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించిన బిఎల్ఓ ఆయన ఫోన్ నెంబర్. ఎందుకు ఇచ్చారు? ఇదంతా ఫామ్ నింపిన తర్వాత ఈ నెంబర్ ఫోన్ చేస్తే అమ్మ తీసుకోపో కమ్యూనికేషన్ పర్పస్. నేను లేను ఇంటి దగ్గర, నేను ఎవరికి ఫోన్ చేయలేమని టెన్షన్ అవసరం లేదు. పైన ఫస్ట్ లైన్లో ఇచ్చారు ఫోన్ నెంబర్, బిఎల్ఓ నేము, కే సౌమ్య, ఫోన్ నెంబర్. ఈ నెంబర్ ఫోన్ చేయగానే ఆ ఫామ్ రెడీ అయింది, నేను తెచ్చుకోవాలని వీళ్ళకి అర్థమవుతుంది. సో ఇది అయిపోయింది. ఈ సెక్షన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఎస్ఆర్లో మెయిన్ పార్ట్ ఇదే. ఇక్కడ జాబితాలో ఓటర్ వివరాలు 2002లో మనం చివరిసారిగా ఓటర్ ఎస్ఆర్ అయింది. సో ఆ ఎస్ఆర్ ఓటర్ అయినప్పుడు వచ్చిన ఓటర్ లిస్టులో నా పేరు ఉందా, 2002లో ఓటేషన్ అనేది కన్ఫామ్ ఉంటుంది. కాబట్టి 2002 ఓటర్ లిస్టులో ఉన్న పేరు ఇక్కడ రాయాలి. ఇక్కడ కింద పార్ట్ నెంబరు, సేల్ నెంబరు రాసేసి అప్పుడున్న పేరు ఏంటిది, అప్పుడున్న ఎపిక్ నెంబర్, ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఏంటి రాసేస్తే అయిపోతుంది. ఇది ఈజీ. ఇది దొరికిందనుకో ఇది ఖాళీ అయిపోతుంది. ఇది రాయడం అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఈ బాక్స్ అవసరం లేదు. నెక్స్ట్ నేను లేను అంటే 2002లో నాకు ఓటర్ రాలేదు, లేదా నాకు ఓటర్ లిస్ట్లో నా పేరు లేదు, ఏదో కారణంలో నేను చేసుకోలేదు. మా నాన్న ఓటర్ ఉంటుంది కదా, మా తల్లిదండ్రుల ఓటర్ ఉంటాయి కదా, అది ప్రొజని అంటాం దీన్ని. ఇది సెల్ఫ్, ఇది ప్రొజని. అంటే నేను ఎక్కడి నుంచి వచ్చినా నాకు సంబంధించిన పేరెంట్స్ ఇక్కడ ఇక ఫస్ట్ కాలంలో పేరు అని ఉంది. ఈయనకు ఇక్కడ పేరు అంటే ఈ పేరు కాదు, తండ్రి పేరు రాస్తాం. తండ్రి పేరు రాసి ఎపిక్ నెంబరు, ఈయనకి ఈయన ఏమవుతాడు తండ్రి ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు సెల్ఫ్ ఉంటేనేమో ఇది అయిపోయింది, ఇది ఖాళీ. ఇప్పుడు సెల్ఫ్ లేదు, ఇది ఖాళీ, ఇది ఫిల్ అయిపోయింది. అంతేనా? పేరెంట్స్ నేమే రాయాలి సార్. అంతే, పేరెంట్స్ నేమే. లేదు కాబట్టి నా సొంతం రాసుకున్నా ప్రజెంట్ అంటే కళ్యాణం రాసుకున్నా కూడా 2002 లిస్ట్ ప్రకారమే రాయాలి. ఈ బాక్స్ పోతుంది. ఇది మాత్రం ప్రజెంట్ కిందిది మూడో పార్ట్ అయితే ఆధారం కాదు. చాలా మందికి చదువు రాదు కాబట్టి అది వాళ్ళకి అసిస్టెన్స్ కొరకు, వాళ్ళకి సర్వీస్ చేయడం కొరకు మీరు పార్టీ తరఫున అన్ని గ్రామాల్లో కూడా ఈ విషయం తీసుకొని కొంతమంది 2-3 పిల్లల్ని పెట్టేసి, అరే బాబు అది మన కోసమే, ఇప్పుడు ఈఎఫ్ఆర్ ఇవ్వాల్సిన బాధ్యత మనది కాబట్టి ఒకటి ఇప్పుడు ఎస్ఎస్ఆర్ అని ఒకటి మధ్యలో వస్తుంది. అప్పుడు రెస్పాన్సిబిలిటీ మాది ఉంటుంది, అంటే డిపార్ట్మెంట్ ఇది. ఒకవేళ చనిపోతే తీసేయడం, ఒకరు ఎక్కి ఓటర్కి వస్తే ఎక్కియడం అనేది మాది ఉంటుంది. ఇప్పుడు ఎస్ఆర్ అది కాదు, ఓటర్ రెస్పాన్సిబిలిటీ. ఆయన మనకు ఓటర్ ఉండాలనుకుంటే మనం కష్టం చెప్పియాలి. మనకు అర్థం జనం రెస్పాన్స్ వాళ్ళకు ఉంటుంది. దయచేసి మీరు ఏం చేయాలంటే కొంచెం ఊళ్ళల్లో పిల్లల్ని, డిగ్రీ స్టూడెంట్స్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా మంది ముందుకు వస్తారు. అది కాకుండా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని పెడుతున్నట్టు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పెడుతారు, ఎన్సీసీ క్యాండిడేట్స్ పెడుతారు. ఇక ఏ రకంగా అంటే ఆ రకంగా వాళ్ళకు అది ప్రచారం అయితే అందరికీ అర్థమైపోయింది. ఎవరో బాబు ఎస్ఆర్ అంటే మనదే, మన కోసమే అనేది అర్థమవుతుంది. ఇది ఇంకొక లిస్టులో కూడా పేరు రాదు. తర్వాత ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి 30 దాని రిలీజ్ లిస్ట్, అంటే ఎంతమంది ఫామ్ ఇచ్చారో ఆ అందరి పేర్లతో ఒక లిస్ట్ రిలీజ్ అవుతుంది. దాన్ని మనం డ్రాఫ్ట్ అంటాం, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అంటాం. ఆ లిస్ట్ మీద కూడా మనకు అభ్యంతరాలు ఉంటే ఫైల్ చేసుకోవచ్చు, లేదా నా ఏమైనా తప్పులున్నాయి సరి అయింది అని క్లెయిమ్ చేయొచ్చు. అది 1 మంత్ మళ్ళీ 24 నుంచి జూలై 24 నుంచి ఆగస్టు 7 తారీఖు మన దాని తర్వాత మళ్ళీ 1 మంత్ నోటీస్ పీరియడ్, అనేది అప్పీల్ ఉంటుంది. ఒకవేళ ఫలానా ఓటర్ నేను తీసేసా అనుకుంటున్నా, దాని మీద నేను తీస్తామని చెప్పేసి నా మీద అప్పీల్ పోవచ్చు. ఆడియో
తర్వాత కలెక్టర్, అట్లా అప్పీల్ పీరియడ్ కూడా ఉన్నది. కానీ అడుచుకోవద్దు ఎవరు కూడా. అదే కదా ఇప్పుడు ఊరు విలేజ్లో తిరిగి పలానా పార్టీ ఏజెంట్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మేము నిశ్చయం తీసుకొని ఫామ్ నింపి మేము మా బియ్యంకు ఒక 50 ఫామ్లు నువ్వు ఇవ్వచ్చు. రోజుకి 50, ఒక్కటి కాదు, మొత్తం కాదు, రోజుకి 50 ఫారంలు ఏజెంట్ ఇవ్వచ్చు. అది వాళ్ళకి ఇచ్చిన పవర్. ఏది నువ్వు అన్న రికగ్నైజ్ పార్టీస్. ఇక అసలు అందరూ దాన్ని వర్క్ చేయొచ్చు కదా, వాళ్ళతో ఎడపల్లి మండలంలోని ఓటర్లందరికీ విన్నవిస్తున్నది ఏంటంగా, ఇప్పుడు ఓటర్ లిస్టు ప్రకారం 225 ఓటర్ లిస్టు ప్రకారము మీకు అందరికీ కూడా ఎన్యూమరేషన్ ఫారంలు అన్నీ కూడా ఇవ్వబడ్డాయి. మరి ఎన్యూమరేషన్ ఫారంలు మాకు తిరిగి నింపి వాటిని పూరించి తిరిగి ఇవ్వడానికి చివరి తేదీ 24వ తారీఖు, ఈ నెల 24వ తారీఖు వరకు ఇవ్వచ్చు. కానీ ఈ ఫామ్ సంబంధించి విపరీతమైన క్రౌడ్ ఉంటుంది కాబట్టి చివరి తేదీ వరకు మీరు ఎవరు కూడా వేచి ఉండకుండా ఒక 2-3 రోజులు టైం తీసుకొని మీరు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకనంటే ఆన్లైన్ ఇష్యూస్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క బిఎల్ఓకి 1200 ఫామ్ వరకు వాళ్ళు ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. అన్నీ ఒక్కసారే వస్తే బిఎల్ఓలు కూడా చేయడానికి వీలు పడదు. కాబట్టి ఎవరికి వారు ముందస్తుగానే వాళ్ళ ఫామ్ని మాకు సబ్మిట్ చేస్తే మేము తొందరగా ఆన్లైన్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఈ విషయం గమనించి ఈ ఓటర్లందరూ కూడా ఎలిమినేషన్ ఫామ్ తీసుకున్న ఓటర్లందరూ కూడా వెంటనే ఫామ్ను పూరించి మాకు ఒక 2-3 రోజుల లోపల ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా ఈరోజు మన ఎడపల్లి మండలంలోని రాజకీయ పార్టీలు, పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతోటి ప్లస్ అధ్యక్షులతోటి మేము సమావేశం నిర్వహించి ప్రతి గ్రామంలో కూడా ఓటర్లకు సహాయం చేయడానికి వారి వంతు సహాయం చేయగలరని మేము తెలిపినాము. ఈ ఫామ్ను ఎలా నింపాలి, ఫామ్ను నింపడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అన్ని కూలంకుషంగా వివరంగా వివరించాము. ప్రతి విలేజ్లో కూడా తెలిసిన యువకులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్లస్ చదువుకున్న యువకులు ఈ విషయంలో ముందుకొచ్చి చదువు రాని అంటే ఫామ్ నింపడానికి తెలియని వారికి సహాయం చేసి వాళ్ళతో ఫామ్ నింపించి మాకు అందజేయడానికి మీరు ప్రజలకు సహాయం చేయగలరని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.